సభ్యులు మదన్ మోహన్ గారు అడిగిన విధంగా అది ఆ రోజు గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు గతంలో ఇదే శాఖ నిర్వహించిన వారు ఎందుకు ఆ రోజు డిపిఆర్ సమర్పించలేదు, అలైన్మెంట్ ఫిక్స్ చేయలేదని చెప్పి వారు చెప్పాను. దాని తర్వాత ఈ 2013 నుంచి ఇప్పటి వరకు 21లో గడ్కరీ గారు ఫౌండేషన్ వేసిన వికారాబాద్ మోయినాబాద్ టెండర్ అయ్యి కూడా మీరు దాని అలైన్మెంట్ ఫిక్స్ చేయలే, ల్యాండ్ ఎక్వేషన్ చేయలే. ఇప్పుడు మేము పూర్తి చేసి పనులు ప్రారంభించాం. ఎందుకు స్టార్ట్ కాలే పని? మీ అధ్యక్ష వాళ్ళు చేస్తే కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు ఫౌండేషన్ వేస్తే గౌరవ అధ్యక్షులు గౌరవ స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ నేను మీ కాన్స్టిట్యూన్సీకి అక్కడ మీరు కూడా మాకు ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా కొడంగల్ పోయే రూటు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే జోన్ అది. మేము వెంటబడి ట్రాన్స్లోకేట్ ట్రీస్ని కూడా చేంజ్ చేసి నిన్న మొన్న వర్క్ స్టార్ట్ చేసినాం. 3 ఏళ్ళకి ఎక్కడైందో మీరు పోయి చూడండి, నాకైనా వీడియోస్ ఉన్నాయి పంపిస్తాను. అలా చెప్పుకుంటూ అధ్యక్ష ఈ రోడ్డు ముందుగా మదన్ గారు అడిగిన రోడ్డు విషయంలో సకాలంలో డిపిఆర్ పంపించి అపాయింటెడ్ డేట్ తీసుకొని మీరు చేసి ఉంటే ఇప్పటికీ అది 165 కిలోమీటర్స్ సార్. అది 3,000 కోట్ల రూపాయల రోడ్డు అది. ఆ రోడ్డు మీరు దాని మీద రివ్యూ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యేది. అప్లోడ్ మన చేతులు ఉంటుంది సార్. అది గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. సభ్యులు మీరు మినిస్టర్గా 5 ఏళ్ళు చేసిను. ఇక మీ అనుకుంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి సమయం వృధా అధ్యక్ష. 10 ఏళ్లలో రాష్ట్రంలో రోడ్లను విధ్వంసకరంగా చేసి గుంత లేని రోడ్లు లేదు అధ్యక్ష. గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము పోయి చూద్దాం అధ్యక్ష. ఈరోజు కూడా మేము ఇప్పుడిప్పుడే గుంతలు పుడుస్తున్నాం. రోడ్లు లేని అధ్యక్ష. గుంతలు లేని రోడ్డు ఎడుతున్నాం. మనకు సమయం ఇచ్చేది కాదు. రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద తిరుగుతున్నాం. సభ ద్వారా వాళ్ళు వింటున్నారు. రోడ్ల పరిస్థితి ఏందో, పంచాయతీరాజ్ గారు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, మా రోడ్లు ఏముంది, అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్లో పెట్టి హ్యామ్ రోడ్డు ద్వారా కొన్ని రాష్ట్ర ఫండ్స్తో ఏ విధంగా మట్టి రోడ్డు లేకుండా చేయాలని చాలా ఫాస్ట్ ట్రాక్లో వర్క్ చేస్తున్నాం. అందులో మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. మొన్న కూడా ఉదాహరణకు చెప్తున్నా. రెండవది ఎందుకంటే మీరు మధ్యలో పాత ఆన్సర్ చెప్పడం జరిగింది. మీ మాజీ మంత్రి గారు సార్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్. మంచి ప్రాణాలు పోతే భగవంతుడు కూడా తీసుకురాలేడు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఏది పోయినా చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేసింది అధ్యక్ష? రెన్యువల్స్ 5 ఇయర్స్గా నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా సిద్దిపేట వరకు నాకు ఉన్నది. సిద్దిపేట జిల్లాలో కూడా 4 మండలాలు ఉన్నాయి. ఆయన ఒక కాన్ఫరెన్స్లో ఉండొచ్చే రోడ్డు ఎక్కడ పోయినా గుంతలు రోడ్డు లేదు అధ్యక్ష. 5 ఏళ్లలో విధ్వంసం చేసి ఈరోజు ఆ బాధ్యత మేము తీసుకొని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎప్పటికప్పుడు చేస్తూ ఎంతెందుకు అధ్యక్ష, హైదరాబాద్ సెంటర్లో ఉప్పల్ నుంచి గట్కేసర్ పోయి అరే మీకు మీరు చెప్పే నిజాలంటే ప్రజలు ఎక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మీరు ఉప్పల్ నుంచి అక్క 6.5 ఎకరాల 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ అధ్యక్ష. 6.5 ఏళ్ళు అయింది. 6.5 ఏళ్ళు అయింది అధ్యక్ష. సేమ్ మొన్న కూడా 6.5 సంవత్సరాలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మధ్యలో గతంలో గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు లేచింది కాబట్టి పాదయ్య చెప్పవలసి వచ్చింది. నేను ఆయన గౌరవ సభ్యులు ఫ్లైఓవర్ అధ్యక్ష 7 కిలోమీటర్ల అధ్యక్ష 7 కిలోమీటర్ల ఫ్లైఓవర్లో పిల్లర్ చేసి పెట్టిన ఒక స్లాబ్ వేయలే. ఆ కాంట్రాక్టర్ చర్యలు తీసుకోకుండా ఈరోజు కాంట్రాక్టర్ నొప్పించి నేను దాన్ని మనం స్టార్ట్ చేయించిన. హైదరాబాద్ విజయవాడ రోడ్డు జాతీయ రహదారిగా 6 లేన్ చేసేది ఉండే. మీకేమైనా రోడ్ల మీద ఐడియా ఉందా?
ఎంతసేపు పైసలు వచ్చాయి కాళేశ్వరం తప్ప మీకు రోడ్ల మీద మీకు తెలుసా? కాళేశ్వరం మిషన్ భగీరథ ఒక్క రోడ్ వేసావా? ఒక్కసారి సార్ చాలా ఇంపార్టెంట్ సార్. మీరు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు పోయే అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తా అంటే ఫామ్ హౌస్ పోతానికి 6 రూట్లలో 700 కోట్లతో ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకున్న అధ్యక్ష. ఆర్ఎండ్బి మినిస్టర్ గారు నా భువనగిరి పార్లమెంట్ పక్కకు వస్తుంది. 6 రూట్లలో ఎక్స్ప్రెస్ హైవేలు రాష్ట్రం మొత్తం వదిలిపెట్టి ఫామ్ హౌస్ కే 700 కోట్ల రోడ్ వేసాను. అందుకనే గౌరవ సభ్యులు మన హరీష్ బాబు గారు చెప్పిన విషయంలో కూడా తప్పకుండా రాజీవ్ రహదారిని దాని మీద మననే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఇప్పుడు మా మదన్ చెప్పిన రోడ్డు కానివ్వండి, శ్రీశైలం పోవడానికి కల్వకుర్తికి వెళ్ళి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేయించి డిపిఆర్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ మీదుగా ప్రకాశం ఆంధ్రాకు పోవాలంటే 60 కిలోమీటర్లు తక్కువైతుంది. అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యరని చెప్పి ఫ్లైఓవర్ కడుతున్నాం. దాన్ని కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పించాం. దాంతోపాటు ఈరోజు విజయవాడకు కూడా మార్చి వరకు దాని డిపిఆర్ టెండర్ పిలిచడం 6 లేన్గా చేస్తున్నాం. అలాగే గౌరవ సభ్యులు చెప్పిన హరీష్ బాబు గారు చెప్పిన రామగూడెం రోడ్డు కూడా నేషనల్ టేక్ ఓవర్ చేయండి. 2035 వరకు ఉన్న అది టర్నింగ్స్తో రోడ్డు కూడా సేఫ్టీ లేదు, దాన్ని కూడా నేషనల్ హైవే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రంలో ఒకటే అధ్యక్ష మా టార్గెట్ అన్ని ప్రాజెక్టుతో ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్, మండల కేంద్రానికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ 2 లేన్ రోడ్. వీళ్ళు 10 ఏళ్ళ చేసింది ఏమీ లేదు అధ్యక్ష. చేసిన 99% అట్లా చెప్పడానికి కూడా కొంచెం అధ్యక్ష వీళ్ళని 1 నిమిషం అధ్యక్ష 99% అయిపోతే మాకు పనే లేదు అధ్యక్ష. ఇప్పుడు మీకేం పని? మీరు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా అధ్యక్ష వారు మా గౌరవ సభ్యులు అంటే ప్రశాంత్ రెడ్డి గారిని మాకు గౌరవం. వారు ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా కేసీఆర్ గారికి దగ్గర మనిషి, చండీ యాగాలు రుద్రయాగాలు చేసి కానీ రోడ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలే. నువ్వు 99% చేస్తే నాకేం పని ఉండే? మా సీతక్కకేం పని ఉండే? ఒక్క రోడ్ లేదు అధ్యక్ష. ఆయన 99% చేసినట్ట ఉప్పల్ రోడ్ అధ్యక్ష. సార్ దానికి టైం ఇవ్వాలి సార్. ఉప్పల్ సెంటర్ పోదాం అధ్యక్ష. లక్షల మంది రోజు వరంగల్ పోతారు, భువనగిరి పోతారు, యాదగిరి గుట్టకు 1,00,000 మంది భక్తులు పోతారు. 7 ఏళ్ళు అయింది. ఏంది అధ్యక్ష ఈ గవర్నమెంట్ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నట్ట పిల్లలు చేసి వదిలిపెట్టిన అధ్యక్ష. నేను కింద రోడ్స్ ఆగండి, కొంచెం వాస్తవాలు చెప్పాలి. హరీష్ రావు గారు బాగా చేసిన లేదు. హరీష్ రావు గారు సార్ హరీష్ రావు గారు దయచేసి హరీష్ రావు గారు చెప్తారు సార్. మీరు ఇంతకుముందు గౌరవ సభ్యులు ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడదా, ఇది ముఖ్యమైన రోడ్ విషయం. హరీష్ రావు గారికి మీ ద్వారా హరీష్ రావు గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ రావు గారికి సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రిక్వెస్ట్ అని చెప్తున్నా కూడా కూర్చుంటలేదు ఆయనకు నిజంగా ఆయనకు మర్యాద ఉంటే నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఉప్పల్కి వెళ్ళి గట్కేశారు సార్, ఎంతమంది చనిపోయారు సార్ తెలియాలి సార్. ఇది ప్రజలకు తెలియాలి సార్. ఒకటి సార్ హరీష్ రావు గారు మీరు సీనియర్ సభ్యులు సార్. క్వశ్చన్ ఎవరైనా ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్. హరీష్ రావు గారికి ఏంటంటే హరీష్ రావు గారికి దబాయించడం ఒకటి తెలుసు అధ్యక్ష. ఆయన దబాయించడం ఒకటి తెలుసు, ఆయన పనిచేసేది తెలియదు సార్. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా మీరు డిస్టర్బ్ హరీష్ రావు గారు, ఇది పద్ధతి కాదు. నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా. ఉప్పల్ నుంచి సార్ అది కూడా వస్తా, ఆడికి కూడా వస్తా చివరిగా ఆడికి కూడా వస్తా. ఫైనల్ గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్
ఉప్పల్కి వెళ్ళి గట్కేసరికి పోయేది నేను చెప్తే దానికి మాట్లాడలే. Please conclude. ఇప్పుడు నేను స్టార్ట్ చేయించా. ఇంకొకటి సార్ చివరిగా చెప్తున్నా హరీష్ రావు గారు నువ్వు ప్రశ్నకు పరిమితం నీకు అరే నువ్వేం చేస్తావా? నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు నీకేం తెలుసు? సార్ ఒక నిమిషం లాస్ట్ సార్ లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్ ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓఆర్ఆర్ నిర్మించి 6,500 కోట్ల జైకా ఫండ్స్ తోని 1000 ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతో హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్ అమ్ముకున్నారు అధ్యక్ష. 1,00,000 కోట్ల విలువ చేసే సార్ ఇది మంచి పద్ధతి కాదు సార్. సార్ నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా రోడ్లు ఏ చేత కాదు కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు కమిషన్ తినొచ్చు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఓఆర్ఆర్ అమ్ముకొని అందులో 7,000 కోట్లకి 1,00,000 కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకొని ఒక నిమిషం సార్ 1,00,000 ఈరోజు సార్ మళ్ళీ చెప్తున్నా గర్వంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాయంతో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజనల్ రింగ్ రోడ్ ని వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిర్మించబోతున్నాం. హరీష్ రావు గారికి చెప్తున్నా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా మీరు చెయ్యలే ఒక్క పని చేయకుండా మీరు వాస్తవాలు చెప్తే భయపడతారు. వాస్తవాలు చెప్తే భయపడతారు. అందుకని చెప్తున్నా వారు చేయలేని విషయాలన్నీ కూడా సార్. చివరిగా RRR రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 38,000 కోట్లతోని వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ.